హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ ఇన్ తెలుగు. 30 డేస్ టార్గెట్. మనకి ఎస్టర్డే హోల్డ్ చేస్తున్న పొజిషన్స్ ఆల్మోస్ట్ ₹650 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. నిఫ్టీ ఈరోజు ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది. మనకి ఈటీఎఫ్లు ఏమైనా యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం. ఆల్మోస్ట్ 23,650 దగ్గర మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒకవేళ అది కన్నా బ్రేక్ అయితే అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం. ఈటీఎఫ్లను అయితే మాత్రం ప్రస్తుతానికి ఈరోజు వీలైతే యాడ్ చేయాలి, కొంచెం క్యాపిటల్ ఉంది. ఏమన్నా ఈటీఎఫ్లు అయితే మాత్రం ప్రస్తుతానికి లిక్విడ్ కేసు యాడ్ చేసుకోవచ్చు. చాలా రోజులైంది యాడ్ చేసి. అలాగే నెక్స్ట్ 50 ఈటీఎఫ్లు కూడా ఈరోజు వీలైతే యాడ్ చేస్తాను. మనకి ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్లు అయితే మాత్రం మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి. అవి ₹24 కన్నా అప్ సైడ్ బ్రేక్ అయితే ఒకేసారి అప్ సైడ్ మూమెంట్ రావచ్చు. ఇప్పుడు టైము 9:36 అయింది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ₹750 ప్రాఫిట్ కనిపిస్తుంది మనం హోల్డ్ చేస్తున్న పొజిషనల్ ట్రేడ్స్. ఎస్, 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఇక్కడ 23,650 దగ్గరే రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. అది కన్నా చెప్పాం కదా, అది కన్నా బ్రేక్ అయితే అప్ సైడ్ మూమెంట్, లేకపోతే అక్కడే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. విక్స్ 1% అప్ సైడ్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉన్నట్టే. రిలయన్స్ ₹1200 కనిపిస్తూ ఉంది. అది మనకి సపోర్ట్ జోన్లో ఉంది. వీలైతే క్యాష్ సెక్యూర్డ్ పుట్ స్ట్రాటజీ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. నేను ₹1140 దగ్గర పిఈని ఒకటి సెల్ చేద్దామని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ. ఒకవేళ అది ఎగ్జిక్యూట్ అయితే ఈ మంత్ ఎండ్కి నేను ఒక లాట్ రిలయన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈటీఎఫ్లు 4 ఈటీఎఫ్లు అయితే మాత్రం లిమిట్ ఆర్డర్ పెట్టి అలా ఉంచాను. వాటిని ట్రిగ్గర్ ప్రైస్ వస్తే ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు. మన స్ట్రాటజీలో ఈరోజు ఫస్ట్ డే. స్ట్రాటజీలో టార్గెట్ మంత్లీ ₹2.5 ఇంట్రెస్ట్, 30 డేస్కి ₹2.5 రావాలి. అలాగే ఇయర్లీకి 30% మన టార్గెట్. మనం పెట్టిన ఈటీఎఫ్లో ఇంకా చూడండి, బ్యాంక్ బీస్ అయితే 0.5% కన్నా ఎక్కువగానే ఫాలో అయింది. సో అందువల్ల వాటిని లిమిట్ ఆర్డర్ పెట్టడం జరిగింది. అలాగే MON 100ని జస్ట్ వెయిట్ చేయండి, ఎందుకంటే దాని యాక్చువల్ యావరేజ్ ప్రైస్ అయితే ఇంకా డౌన్లోనే కనిపిస్తూ ఉంది. మనం పెట్టిన ఈటీఎఫ్లు అయితే ఎగ్జిక్యూట్ అయిపోయాయి. అలాగే రిలయన్స్ కూడా మనం 1140 దగ్గర పిఈ ఆర్డర్ పెట్టా ఉన్నాం కదా, లిమిట్ ఆర్డర్, అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. 2000 క్వాంటిటీ పెట్టాం, కానీ మనం ఒక లాటే డెలివరీ తీసుకోవడానికి ట్రై చేస్తామండి. ఇప్పుడు రిలయన్స్ సపోర్ట్ జోన్లో ఉందని చెప్పాం కదా. ₹1200 దగ్గరే ట్రేడ్ అవుతుంది. అది సపోర్ట్ జోనే. ఇది మంచి వాల్యుయేషన్లో ఉన్నట్టే. ఒకవేళ ఇంకా కొంచెం డౌన్ అయితే యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ 800 ప్రాఫిట్లో కనిపిస్తుంది. రిలయన్స్ అప్ సైడ్ మూవ్ అవ్వడం వల్ల దాన్ని ఎగ్జిట్ అయిపోయానండి. ఎందుకంటే చెప్పాను కదా, అది ఒకవేళ మనకి డౌన్ సైడ్ వస్తేనే యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అది అప్ సైడ్ వెళ్ళిపోవడం వల్ల అది ఎగ్జిట్ అయిపోయాను ఈరోజే. నేను ట్రేడ్ చేసినట్టు ఆల్మోస్ట్. నేనైతే పొజిషనల్కి తీసుకున్నాను, కాకపోతే అది కొంచెం ప్రాఫిట్ రావడం వల్ల ఎగ్జిట్ అయిపోయాను. పిఈసిఈని ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్ స్ట్రాంగిల్లోనే కనిపిస్తూ ఉంది. మనం ఈటీఎఫ్లని బై చేసాం కదా, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవడం జరుగుతుంది. సో అందువల్ల 3 ఈటీఎఫ్లు కూడా కొంచెం పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో అందువల్లే మన ఈటీఎఫ్ల యావరేజింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్. మనం ఎప్పుడైతే 0.5% కన్నా డౌన్లో ఏదైనా ఈటీఎఫ్ కనిపిస్తే అప్పుడే యాడ్ చేయండి. అలాగే రెండో యావరేజింగ్ ఎప్పుడు చేస్తారంటే అదే రోజు 0.1% తగ్గితే మరి ఇంకోసారి యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ 100 పాయింట్లు అప్లో ఉంది. 800 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. ఒక సైడ్ అయితే ఆల్మోస్ట్ డబల్ ద ప్రీమియం అయిపోయింది. కానీ మన స్ట్రాటజీ ప్రకారం ఏదైనా ఒక సైడ్ 3 times ఆఫ్ ద ఇనిషియల్ ప్రీమియం అయితే అప్పుడే యాడ్ చేయడానికి ట్రై చేయండి. మనకి ప్రీమియమ్స్ ఎలాగ తక్కువగానే తీసుకున్నాం కాబట్టి ఈ 5 days 6 daysలోనూ మార్కెట్ మరీ వైలెంట్గా మూవ్ అవుతేనే మనం యావరేజింగ్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు ఒకవేళ అలా కాకపోతే ₹7 to ₹9 ప్రీమియం తీసుకున్నాం కాబట్టి అవి 0 అయిపోతాయి ఎండ్ ఆఫ్ ద వీక్కి. సో ప్రస్తుతానికి సిఈ సైడ్ నెగిటివ్ కనిపిస్తూ ఉంది. మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడం వల్ల పిఈ సైడ్ అంతగా డౌన్ అవ్వట్లేదు. మనకి స్క్రీన్ కంటిన్యూస్గా చూడడానికి అవ్వకపోతే అలర్ట్లు పెట్టి వెయిట్ చేస్తూ ఉండండి.
మనకి 100 పాయింట్స్ అప్ సైడ్, 100 పాయింట్స్ డౌన్ సైడ్ రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్లో అలర్ట్లు పెట్టి వెయిట్ చేస్తూ ఉండండి. మీరు అలర్ట్లు పెట్టడం వల్ల మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు కొంచెం అలర్ట్ అయితే సరిపోద్ది. అది కూడా మనకి చాలా తక్కువ ప్రీమియమ్స్ కాబట్టి టైం ఉంటుంది అలర్ట్ మనకి అడ్జస్ట్మెంట్ చేయడానికి. ఈరోజు ఏదైనా ఒక సైడ్ కన్నా ఒక సైడ్ పిఈ సైడ్ కానీ సిఈ సైడ్ కానీ ప్రీమియం హాఫ్ కన్నా డౌన్ అయిపోతే వాటిలో ఎగ్జిట్ అయిపోయి యావరేజింగ్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి ఇంకా 5 days ఉంది కాబట్టి ఇంకొక ఎండ్ ఆఫ్ ద డేకి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేస్తారంటే ఒకే రోజు అండ్ మిడిల్ ఆఫ్ ద డే వైల్డ్గా మార్కెట్ మూవ్ అయితే అప్పుడు అడ్జస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి మనకి ఒకసారి ప్రీమియం బాగా డౌన్ అయింది అని అనిపిస్తే ఒకసారి స్క్వేర్ ఆఫ్ చేసేసి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మనకి ఎవ్రీడే వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ని మన డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఎంత పర్సెంట్ వచ్చింది ఆ రోజుకి ఫ్రమ్ డే ఫస్ట్ డేట్ నుంచి. వీలైతే మీరు కూడా ఈ స్ట్రాటజీ ట్రై చేయండి. నేను ఈ స్ట్రాటజీ ప్రాఫిట్ అండ్ లాస్ చూపించడానికి మెయిన్ కారణం ఇది 2-3 months నుంచి బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ మంత్ చూసారు కదా మనకి 6.7% ప్రాఫిట్ వచ్చింది. సో మీరు కూడా అనవసరంగా వేరు కొత్త స్ట్రాటజీలని ట్రై చేసి డబ్బులు లాసే బదులు ఇది ఒక బ్లైండ్గా ఈ స్ట్రాటజీని ఫాలో అయిపోవచ్చు. చూడండి మనకి 23,780 రూపీస్లో చూపిస్తూ ఉంది మనకి నిఫ్టీ. ఆల్మోస్ట్ కొంచెం అప్ సైడ్ మూవ్ అయింది అయినా సరే మనకి 1,000 రూపీస్ ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పిఈ సైడ్ సిఈ సైడ్ ప్రీమియమ్స్ డౌన్ అవడం వల్ల మనకి ఆల్మోస్ట్ 2 బ్యాలెన్స్ అయిపోయి మనకి రిలయన్స్ వల్ల ఈరోజు 1,000 రూపీస్ ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ 100 రూపీస్ నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అయింది అయినా సరే మనం ఏం లాస్లో కనిపించలేదు. మీరు కూడా ఈ స్ట్రాటజీ నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి మీ ప్రాఫిట్ అండ్ లాస్ ఆ డేకి ఎంత రిటర్న్స్ వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ పిఈ సైడ్ అయితే ప్రీమియమ్స్ బాగా డౌన్ అయిపోతున్నాయి. 5.5 పైసా దగ్గరకు వచ్చింది. దాన్ని ఎగ్జిట్ అయిపోయి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నేను డిస్క్రిప్షన్లోనైతే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ పెడతాను కదా, ఎన్ని ట్రేడ్లు తీసుకున్నాను ఎండ్ ఆఫ్ ద డేకి అవి కూడా పెడతాను. ఎండ్ ఆఫ్ ద డేకి ఎంత ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్నాం అన్నది కూడా ఫ్రమ్ డే ఫస్ట్ నుంచి అది కూడా పెడతాను. అలాగే ఈటీఎఫ్లో 0.1% కన్నా డౌన్ అయితే ఇంకొకసారి యావరేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఒక సైడ్ పిఈ సైడ్ అయితే ప్రీమియం 5.5 పైసాకి వచ్చేసింది. దాన్ని ఎగ్జిట్ అయిపోయాను. సో ఇప్పుడు పిఈ సైడ్ బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక పొజిషన్ లిమిట్ ఆర్డర్ పెట్టాలి. అది కూడా పెట్టడం జరిగింది 10.15 దగ్గర. అది లిమిట్ ఆర్డర్ పెట్టాను. ఒకవేళ అది దగ్గరికి రాకపోతే దాన్ని మార్కెట్ ఆర్డర్కే ప్లేస్ చేసేసి బ్యాలెన్స్ చేస్తాను నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేయడానికి. అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయిందండి 10.15 దగ్గర. ఇప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉన్నట్టు ఆల్మోస్ట్. టుమారోకి ఈ సేమ్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి. మీరు కూడా ఈ స్ట్రాటజీ నచ్చితే ఫాలో చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్, లైక్ అండ్ సపోర్టింగ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.